Welcome to Success India Growth Stories, SIGAS. Hi friends, uh, welcome to our channel. Good evening. Today Transforming India Stories దీనికి వెళ్ళినట్లయితే ఫస్ట్ స్టోరీ వచ్చి ఇండియా ఎకనామీ టు గ్రో బై 7%. ఇది ఎస్టిమేషన్ ఇన్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో. అలాగే క్రెజల్స్ రేటింగ్స్ చూసినట్లయితే 6.7% గ్రోత్ ఉంటుంది 26-27 కానీ వాళ్ళ యొక్క అంచనా అండి. నెక్స్ట్, ఇండియన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ గ్రూ 11.6% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ ఏప్రిల్ టు అక్టోబర్ ఫైనాన్షియల్ ఇయర్ 26 టు 4.6 బిలియన్స్ ఫ్రమ్ 4.2 బిలియన్ ఏ ఇయర్ అగో. అంటే 4.2 బిలియన్ నుంచి 4.6 బిలియన్ వరకు పెరిగిందనేసి. అలాగే ఇండియన్ రైల్వేస్ ఫ్రైట్ గ్రోస్ 4.2% ఇన్ నవంబర్ 2025. నెక్స్ట్, ఇండియా విల్ బీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్ బై 2030 కల్లా ఇండియా ఫాస్టెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీగా ఎమర్జ్ అవుతుందండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇన్ఫర్మేషన్. యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఎవ్రీ ఇండియా స్టేట్ ఇన్ 2025. యావరేజ్ శాలరీ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద. లైట్ బ్లూ అంటే తక్కువ, థిక్ బ్లూ అంటే ఎక్కువ. సో లైట్ బ్లూ వచ్చి 11,667 రూపీస్ శాలరీ పర్ మంత్ యావరేజ్. హయ్యెస్ట్ వచ్చి 35,000 యావరేజ్ అనమాట. ఓవరాల్గా తీసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ ఇండియాలో వచ్చి 28,000 రూపీస్ అంటున్నారండి. హయ్యెస్ట్ ఎక్కడ అంటే ఢిల్లీ తీసుకుంటే 35,000 ఉందండి. నెక్స్ట్ తెలంగాణ 31,000, ఆంధ్రప్రదేశ్ 26,000, మన కర్ణాటక తీసుకుంటే 33,000, తమిళనాడు 29,000. నెక్స్ట్ వచ్చి లోయెస్ట్ ఎక్కడుందంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉందండి. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్లో తక్కువ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇదండి యావరేజ్ శాలరీ ఇన్ఫర్మేషన్. బాగా నచ్చిందండి మీకు? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది ఒక్కటే కదండి అడుగుతున్నాను. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి. సో దట్ అందరికీ ఇన్ఫర్మేషన్ అందితే బాగుంటుంది కదండి, ఇండియాలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏందనేసి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అండి. టాప్ 6 ల్యాండ్ లార్డ్స్ హూ ఓన్ ముంబైలో టాప్ 6 ల్యాండ్ లార్డ్స్ ఎంతెంత సంపాదించి పెట్టుకున్నారు, ల్యాండ్. గోడ్రేజ్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుంటే 3,401 ఏకర్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర బాంబేలో. ఎఫ్వి దిన్షా ట్రస్ట్ అనేవాళ్ళు 683 ఏకర్స్. ప్రతాప్ సింగ్ సూర్జీ వల్లభదాస్ ఫ్యామిలీ వాళ్ళు 647 ఏకర్స్. ఇలా మీరు చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా జీజీ బాయ్ ఆదర్శ్ ట్రస్ట్, ఏహెచ్ వాయిడా ట్రస్ట్, జీజీ బాయ్ ట్రస్ట్ 269 ఏకర్స్. ఇలా వీళ్ళు టాప్ 6 మెంబర్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అండి అసలు సూపర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా దీని ఫంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి. దీనికి ఇన్వెన్షన్ అనేది ఇప్పటి వరకు అసలు లేదంట అండి. చూడండి, 1849లో పిన్ కనుక్కున్నారండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు 2025లో కూడా అలాగే ఉంది. సైడ్ క్లిప్ తీసుకున్నట్లయితే 1867లో కనుక్కున్నారు, దీనికి అంతే ఉంది. 1920లో కనుక్కున్న హెయిర్ క్లిప్ 2025లో కూడా అలాగే ఉంది. 1950లో కనుక్కున్న పెన్ 2025లో ఇప్పుడు కూడా పెన్ లాగే ఉంది. ఫంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇన్వెన్షన్ అంటే ఎలా ఉండాలి అంటే, మన ఇన్వెన్షన్ కనుక్కున్న తర్వాత అది కొన్ని తరాలుగా ఉండిపోవాలి. సో మీకు అలాంటి ఏమన్నా తోచితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇంకొక సూపర్బ్ ఇన్ఫర్మేషన్. వాస్కులర్ సిస్టమ్ చూసినట్లయితే మన బాడీలో 95,000 కిలోమీటర్స్ ఆఫ్ బ్లడ్ విజిల్స్ ఉన్నాయంట. అంటే ఒక అడల్ట్లో ఎంత బ్లడ్ విజిల్స్ ఉందని మెజర్ చేసినట్లయితే 95,000 కిలోమీటర్స్ ఆఫ్ బ్లడ్ విజిల్స్ ఉంటుందంట ఒక అడల్ట్లో. అలాగే నర్వ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే 72 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇంకా బోన్స్ అయితే మనకు తెలిసిందే కదండి, 206 ఉంటుంది అడల్ట్లో. నైస్ ఇన్ఫర్మేషన్ కదండి. మీకోసమని నాకు తెలిసి మన ఛానల్లో షేర్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ చాలా యూనిక్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
అవునా కాదా అని మీరు కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూనిక్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ అండి ఇంకా నలుగురికి షేర్ చేయండి. నలుగురు తెలుసుకుంటారు యూనిక్‌నెస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి. మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and subscribe to our Success India Growth Stories. Thank you.